హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె అనేది ఎలా తయారు చేసుకోవాలో అనేది చూద్దాం రండి. దానికోసమే పచ్చి కొబ్బరి చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి, ఇలా చూపించిన విధముగా. అవి మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి అనేది మిక్సీ పట్టాలండి. తర్వాత అందులోనే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తము కూడా కలిసేలాగా మెత్తటి పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది. అది ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్ మీద క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో అనేది ఆ కొబ్బరి పేస్ట్ మొత్తం కూడా వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఆ క్లాత్ అంతా కూడా దగ్గరగా అనుకుంటూ తీసుకొని మొత్తము గట్టిగా పిండాలి. పాలు అనేది ఆ కొబ్బరి పాలు మొత్తం వచ్చేంత వరకు దగ్గరగా పిండుకోవాలి. చూసారండి, అలా పిండితే పాలు అనేది వచ్చాయి కదా. తర్వాత మళ్ళీ అదే కొబ్బరి పౌడర్ అనేది సెకండ్ టైం కూడా మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ అనేది పోసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. పట్టుకున్న ఆ పేస్ట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి క్లాత్ పెట్టేసుకొని ఆ క్లాత్లో అనేది ఈ పేస్ట్ మొత్తం కూడా వేసుకుందామండి. ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం గట్టిగా పిండుతూ ఆ కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి, ఇది ఇలా రెడీ అయిపోయినాయి. ఆ కొబ్బరి పాలు అనేది మూత పెట్టేసి ఒక 5 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. 5 అవర్స్ తర్వాత ఆ కొబ్బరి పాలని తీసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోనే ఆ పాలు మొత్తం వేసుకోవాలండి. ఉడుకుతుండగానే మనం కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి. హైలో పెడితే ఏంటంటే మాడిపోతుంది కాబట్టి స్లోగా పెట్టుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలి. చూసారండి, కొంచెం బురుగు వచ్చినట్టుగా అలా వచ్చి బౌల్ అవుతుంది కదా. అలా ఉడుకుతుండగానే ఇంకొంచెం సేపు అనేది తిప్పుకుంటూ ఉడకపెట్టుకోవాలి. కొంచెం ఉడుకుతున్నాక చూడండి, సైడ్ అనేది ఆయిల్ అంతా మొత్తం కూడా రిలీజ్ అయిపోతుంది. కొబ్బరి నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇంకొద్ది సేపు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి బాగా. చూడండి, కొబ్బరి నూనె అనేది చాలా చక్కగా వస్తుంది. నేను ఒక కొబ్బరికాయ అనేది తీసుకున్నాను, దానికి ఆయిల్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఆ కొబ్బరి అంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా కాగనివ్వాలి. చూడండి, ఆయిల్ చూపిస్తున్నాను ఎంత చక్కగా వస్తుందో. మనం ఇంట్లో చాలా ఈజీగా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనము గ్యాస్ అనేది కట్టేసుకుందాము. గ్యాస్ ఆపేసిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత మొత్తం కూడా ఒక బౌల్లోకి అనేది వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక చూసండి, ఆయిల్ ఎంత చక్కగా వచ్చిందో. ఒక్క కొబ్బరికాయకి ఇంత ఆయిల్ వచ్చేసిందండి.